హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మీకు పచ్చడి చూపిస్తానండి. ఈ పచ్చడి నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి, చింతకాయ, ఉల్లి పచ్చడి చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి ఇప్పుడు ఎలా నూరుకోవాలో చూద్దాము. దీనికోసం నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక అర్ధపావు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటే మనకు పచ్చడికి బాగుంటుంది. అలాగే ఒక అర్ధపావు టమాటాలు, ఇవి కూడా బాగా మాగిన టమాటాలు అయితే బాగుంటాయి. చింతకాయ పచ్చడి అండి, ఇది పాత చింతకాయ పచ్చడి. కొద్దిగా ఒక టమాటా సైజ్ అంత తీసుకున్నారంటే సరిపోతుంది. అలాగే 2 ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి పచ్చిమిర్చిని ఇలా సగంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకి పచ్చిమిరపకాయలు అనేది పేలినట్టు అవుతాయి ఏగేసరికి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి ఇవన్నీ మగ్గటానికి కొద్దిగా టైం పడుతుంది కదా, మాడిపోకుండా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనకి టమాటాలు, పచ్చిమిరపకాయలు అనేటివి కొద్దిగా మగ్గాలండి. మగ్గిన తర్వాతే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి మగ్గించుకున్నట్టయితే మనకి ఇలా బాగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ దీంట్లో వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి చింతకాయ పచ్చడి వేసుకోవాలండి. చింతకాయ పచ్చడి దీంట్లో వేసాక కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు పచ్చడి తాలింపు వేసుకోవాలి అనుకుంటే దీంట్లో పసుపు వేయాల్సిన అవసరం లేదండి. లేదు మేము తాలింపు వేసుకోకుండా ఇలాగే నూరుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా పసుపును వేసుకున్నట్టయితే కొద్దిగా పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత రోలును శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి. మనం పచ్చిమిర్చిలో ఉల్లిపాయ ముక్కలు, చింతకాయ పచ్చడి వేసి వేయించుకున్నాం కదా, ఆ రుచి చాలా బాగుంటుందండి. మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చడి భలే రుచిగా ఉంటుంది. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్టు, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ పచ్చడిని కొద్దిగా బాగా దంచుకోవాలి. మనకి ఇలా పచ్చడి బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా దంచుకోవాలండి. మనం మిక్సీలో వేసే కంటే ఇలా రోట్లో నూరుకున్న పచ్చడి భలే రుచిగా ఉంటుందండి. మనకి ఈ పచ్చడి ఒక్కలు తొక్కలుగా ఉంటేనే రుచి బాగుంటుందండి. ఇలా బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సగం ఉల్లిపాయ ముక్కను వేసుకొని ఇలా దంచుకోవాలి. మనం ముందు వేయించుకున్న ఉల్లిపాయ టేస్ట్ వేరే ఉంటుందండి, పచ్చి ఉల్లిపాయ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఇలా బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, మనకు పచ్చడి ఇలా ఉండాలి. మరీ మెత్తగా దంచుకున్నా అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. మనకు పచ్చడి ఇలానే తినచ్చండి, చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా. మీరు రైస్లో కలుపుకున్నప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు తాలింపు వేసుకోండి, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకోండి. మనకు ఆ పచ్చడిలో మినప్పప్పు, శనగపప్పు అనేది బాగా వేగి నానిన తర్వాత రుచి భలే ఉంటుందండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకు ఆ వేడికే తాలింపు అనేది బాగా వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపును వేసాక ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి. మనకు పసుపు అనేది మాడిపోయి కలర్ మారిపోతుంది. అలా లేకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని మనం ఇప్పటిదాకా నూరుకున్న పచ్చడిని దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఏ పచ్చడికైనా సరే మనం తాలింపు వేసాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పచ్చడి వేసుకోవాలండి, అప్పుడే మనకు రుచి బాగుంటుంది. తాలింపు వేసిన తర్వాత పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీలైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చిమిరపకాయ, చింతకాయ, ఉల్లిపాయ పచ్చడి. ఇలా నూరుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, భలే రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైనా ఉంచుకోవచ్చు, బయట పెట్టుకుంటే ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.